హాయ్ అండి. వెల్కమ్ టు రూపాలవన్యాస్వర లహరి ఛానల్. ఈరోజు ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నాటి వెలుగాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ భాగం వినబోయే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నాటి వెలుగాడితో రొమాన్స్. ఫోన్ మాట్లాడి కోపంగా వచ్చి మాయా దగ్గరికి వెళ్ళాలి అంటే కార్తిక్ వద్దు అంటాడు. అయినా వసంత్ అస్సలు ఒప్పుకోరు. వస్తున్నావా లేదా అంటూ అరిచి వెళ్ళిపోతూ ఉంటే ఆగండి మావయ్య అని వెనకే వెళ్తూ రియాకి కల్పనతోనే ఉండమని చెప్పేసి వసంత్ వెనకే వెళ్ళిపోతాడు కార్తీక్. అతని కోపం చూసిన కల్పన మాయాని ఏం చేస్తారో అని కొంచెం కంగారుగా చూస్తూ ఉంటే రియా మాత్రం ఏదో ఒకటి చెయ్యాలి అని కోపంగా కోరుకుంటూ ఉంటుంది. మాయాని ఉంచిన స్టేషన్ వరకు వెళ్ళాక కారాపు అంటూ కార్తిక్ డ్రైవర్కి ఆర్డర్ చేస్తాడు. డ్రైవర్ కారు ఆపగానే కార్తిక్ పక్కనే సీరియస్గా ఉన్న వసంత్ గారిని చూస్తూ, మావయ్య ప్లీజ్ నా మాట వినండి. అక్కడంతా మీడియా మన కోసమే కాచు కూర్చున్నారు. ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటతో మన ఇంటి పరువుకి మనమే మచ్చ క్రియేట్ చేసినట్లు అవుతుంది. అందుకని దానిని అలాగే వదిలేద్దామంటావా? నొసలు ముడిచి కళ్ళు ఎర్రగా చేసి అడుగుతారు. లేదు, అలా ఎలా వదిలేస్తాం? కాకపోతే ఇప్పుడు మన ఇంటి విషయాలు బయటికి వచ్చాక తనని మనం ఏం చేసినా మనమే చేశామని బయటికి వస్తుంది. రిజల్ట్ మన షేర్స్ అన్ని పూర్తిగా పడిపోతాయి. ఇప్పటికే ఈ న్యూస్ వల్ల మన బిజినెస్ షేర్ వాల్యూ పడిపోయింది అని మీకు తెలుసుగా. అలా అనగానే ఒక్క నిమిషం ఆలోచనలో పడతారు వసంతం. బావ కన్న కొడుకు కన్నా వీళ్ళకి షేర్స్ వాల్యూసే ముఖ్యమంట. మరి ఏం చేద్దాం కార్తీక్? నేను చెప్తాను, నా మాట వినండి చాలు అనగానే ఓకే అన్నట్లు వసంత్ తల ఊపుతాడు. వెంటనే డ్రైవర్కి పోలీస్ స్టేషన్ ముందు నుండి కాకుండా బ్యాక్ నుండి వెళ్ళమని చెప్పి ఆ స్టేషన్లో ఉన్న ఎస్ఐకి కాల్ చేసి అతని కూడా స్టేషన్ బ్యాక్కి రమ్మని పిలుస్తాడు కార్తీక్. చెప్పండి సార్ అంటాడు ఎస్ఐ. ఆ అమ్మాయి ఎక్కడా? లోపలే ఉంది సార్. ఓకే, మేము తనతో పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి పర్సనల్గానా? అర్థమైందా అని అడుగుతాడు కార్తీక్. అప్పటికే అతని అకౌంట్లోకి మనీ వెళ్ళి చాలాసేపు అయింది కాబట్టి ఓకే సార్ నేను చూసుకుంటాను రండి అంటూ వసంత్ని కార్తీక్ని స్టేషన్ బ్యాక్ సైడ్ నుండి ఎవరూ చూడకుండా లోపలికి తీసుకువెళ్ళి తన రూమ్లో కూర్చోబెడతాడు. మాయను కూడా తీసుకువచ్చి సార్ అని పిలిస్తే కొద్దిగా తల తిప్పి చూసిన వసంత్ ఎర్రటి కళ్ళతో సెకండ్లో కుర్చీలోంచి లేచి ఫాస్ట్గా వెళ్ళి మాయా మెడ పట్టుకుని ఎంత ధైర్యం నీకు అంటూ తోసుకుంటూ గట్టిగా గోడకి గుద్దించి అడుగుతాడు. అంత కోపం చూసి ఎస్ఐ కార్తీక్ ఇద్దరు ఒకేసారి షాక్ అయి మావయ్య అంటూ కార్తీక్ సార్ అంటూ ఎస్ఐ వస్తారు వెనక నుండి వసంతని పట్టుకుంటూ. నాకు నీ గురించి ముందు నుండే తెలుసు. ఏదో పర్పస్తోనే మా అజిత్ని ప్రీ ప్లాన్డ్గా పెళ్లి చేసుకుని వచ్చావు అని, కానీ ఇలా చేస్తావనుకోలేదు. హౌ డేర్ యూ అంటూ గట్టిగా నొక్కేస్తూ ఉంటాడు. ఆ టైంలో అతని ఫేస్ చూసిన కార్తీక్ ఎస్ఐలకి చాలా భయం వేస్తుంటుంది. మాయాని నిజంగా అక్కడ చంపేస్తారేమో అని. కానీ మాయా ఫేస్లో నొప్పికి చిన్నగా కళ్ళు మూయడం తప్ప ఇంకా ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. అది కార్తీక్ చూస్తూనే ఉంటాడు. చెప్పవే, ఇంకా నీ వెనక ఎవరెవరున్నారు? కమాన్ స్పీక్ అవుట్ అని స్టేషన్ మొత్తం వినిపించేలా అరుస్తూ ఉంటే ఆ అరుపులకి బయట వాళ్ళు కూడా షాక్ అయి కామ్ అయిపోతారు. ఇంకా అతని అరుపులు చాలా క్లియర్గా బయటికి కూడా వినిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళనది ఎస్ఐ రూమ్ కాబట్టి లోపలికి ఎవరు రాలేక బయట ఆగిపోయి కామ్గా వింటూ ఉంటారు.
మావయ్య ప్లీజ్ అని కార్తీక్ పిలుస్తున్నా కూడా వసంత్ గారి కోపం చల్లారదు. ఒక్కగానొక్క కొడుకు, వాడికి ఇష్టమైన ఏది వద్దు అనకుండా పెంచాడు. అంత ఆస్తి ఉన్నా కూడా పోలీస్ జాబ్ చేస్తా అంటే ఇష్టం లేకపోయినా కూడా ఓకే అంటాడు. కానీ మాయ ఇప్పుడు ఆ అజిత్ని గన్తో కాల్చి బుల్లెట్ దింపింది. ఆక్సిజన్ మాస్క్తో ఇప్పుడు ఐసీయూలో ఉన్న అజిత్ని చూసినప్పటి నుంచి వసంత్ గారికి కోపం తగ్గట్లేదు. ఇప్పుడు అదే కోపంతో ఎవరి మాట వినకుండా మాయ గొంతుపై ఆయన చేతి ప్రెషర్ పెడుతూ చంపాలని చూస్తుంటే మాయ కొంచెం కూడా రెజిస్ట్ చేయడానికి ట్రై చేయకుండా అదంతా తనకి ఇష్టమే అన్నట్లు తనని అతనికి వదిలేసి చివరికి కనుగుడ్లు పైకి ఎత్తేస్తుంది. అది చూసి కార్తిక్ ఎస్ఐ షాక్లో కదలకుండా ఉండిపోతారు. వద్దు మామయ్య, ఆ అమ్మాయి చనిపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. నా మాట వినండి, ఇప్పుడు కాదు అంటూ ఒక పక్క కార్తిక్ లాగుతూ ఉంటే డబ్బుల కోసం కక్కుర్తి పడితే పెద్దవాళ్లతో వ్యవహారం, ఉన్న జాబ్ కూడా ఊడిపోయేలా ఉందని భయం స్టార్ట్ అవుతుంది ఎస్ఐకి. ఇంకొక క్షణంలో మాయ ఊపిరి ఆగిపోతుంది అన్న టైంలో కార్తిక్ మొబైల్ రింగ్ అవుతుంది పెద్ద సౌండ్తో. ఎదురుగా వసంత్ గారిని చూస్తూ మైండ్ బ్లాక్ అవుతుంటే కష్టంగా విసుగ్గా పాకెట్లో నుండి మొబైల్ తీసి డిస్ప్లే చూస్తాడు. అక్కడ రియా కాలింగ్ అని ఉంటుంది. ఈ టైంలో ఏంటి అనుకుంటూ జరుగుతున్న గొడవకి చెవి దగ్గర పెట్టుకునే గ్యాప్ లేక లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. హలో అన్నయ్య, నువ్వు మావయ్య తొందరగా రండి, బావకి తెలివి వచ్చింది, లేచిన నుండి మాయాని ఇక్కడికి తీసుకురమ్మని తెగ గొడవ చేస్తున్నాడు అంటూ చెప్తుంటే వెనక నుండి అజిత్ అరుపులు, డాక్టర్ కామ్ డౌన్ అని చెప్తున్న మాటలు వినిపిస్తూ ఉంటాయి. అంతే, ఒక్కసారిగా వసంత గారి చేతులు మాయ గొంతుపై నుండి జారిపోతాయి. కాసేపు ముందు హాస్పిటల్లో ఏమైందో చూద్దాం. జస్ట్ ఒక్క నిమిషం ముందు ఐ వాంట్ టు సీ దట్ బిచ్ అని వసంత గారు అరిచిన అరుపులు మెల్లిగా అజిత్ చెవులు చేరి అతని సబ్ కాన్షియస్ మైండ్ని కుదురంగా ఉండనివ్వకుండా డ్రగ్ పవర్, డాక్టర్ ఇచ్చిన అనస్థీషియా పవర్ని కూడా డామినేట్ చేసి తెలివి వచ్చేలా చేస్తుంది. వసంతి గారి కార్ హాస్పిటల్ నుండి స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ అజిత్లో చలనం మొదలవుతుంది. వసంతి గారు మాయని ఏమన్నా చేస్తారు అన్న ఆలోచన నిమిషానికి ఎక్కువయ్యి పల్స్ రేట్, హార్ట్ బీట్ పెరిగిపోతుంది. మిషన్స్లో బీఫ్ మంటూ సౌండ్ వస్తుంటే నర్స్కి, కల్పన, రియాలకి కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. వెంటనే డాక్టర్ని పిలిస్తే ఆయన వచ్చేసరికి అజిత్కి తెలివి వస్తూ కళ్ళు తెరిచి మామ్ అని కూడా అరుస్తాడు. అజు, ఎలా ఉన్నావు నానా అంటూ కల్పన దగ్గరికి పరిగెడితే మాయ ఎక్కడుంది అని మొదట కష్టంగా అడుగుతాడు. గన్తో కాల్చి ఐసీయూ పాలు చేసినా కూడా లేవగానే మళ్ళీ మాయ పేరు అడిగేసరికి కల్పన, రియా ఇద్దరూ షాక్ అవుతారు. బావా, నీకేమైనా పిచ్చా? నువ్వు ఈ పొజిషన్లో ఉండడానికి రీజన్ అదే, మళ్ళీ దానిని అడుగుతావా కోపంగా చెప్తుంది. రియా అంటూ తన పొజిషన్ పూర్తిగా మర్చిపోయి గట్టిగా అరుస్తాడు. డెవిల్ దెబ్బకి మొత్తం కదిలిపోయి పొట్ట మీద బుల్లెట్స్ తగిలిన చోట మళ్ళీ బ్లడ్ వచ్చేస్తూ పెయిన్ ఉంటే కుడి చేత్తో అక్కడే పట్టుకుని అదిమి పడతాడు గట్టిగా. అప్పుడే వచ్చిన డాక్టర్ అది చూసి, మిస్టర్ అజిత్ ప్లీజ్ రిలాక్స్, మీరు కాసేపు క్రితమే సర్జరీ జరిగింది, ఇట్స్ బ్లీడింగ్ అగైన్, ఇన్ఫెక్షన్ వస్తే లైఫ్కే రిస్క్, ట్రై టు అండర్స్టాండ్ అంటూ ఇద్దరు నర్సులు, డాక్టర్ కలిసి అజిత్ని కదలకుండా గట్టిగా పట్టుకుని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. రియా, కల్పన భయపడిపోయి ఒకరిని ఒకరు పట్టుకుని పక్కకు వచ్చేసి ఏడుస్తూ చూస్తుంటారు. నో, ఐ వాంట్ టు సీ మై బుజ్జమ్మ రైట్ నౌ అని గట్టిగా అరుస్తూ బెడ్ మీద నుండి లేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అజిత్. అంత మత్తు ఇచ్చినా లేస్తూ ఉండడం, పైగా సర్జరీ జరిగినా కూడా అతని బలం ముందు వీళ్ళది సరిపోకపోతూ ఉంటే
డాక్టర్లకి నర్సులకి భయం స్టార్ట్ అవుతుంది. వెంటనే రియా వైపు చూసి అతను అడుగుతున్న వాళ్ళని ఇమీడియట్ గా ఇక్కడికి తీసుకురండి, ఇంకా ఇతన్ని మనం కంట్రోల్ చేయలేం, చేసినా కాసేపే, అర్థం చేసుకోండి అంటూ మళ్ళీ సజెస్టివ్ ఇవ్వడానికి కష్టపడుతూ ఉంటారు ముగ్గురు. ఇంకా లేట్ చేస్తే ఏమవుతుందో అని ఏడ్చుకుంటూ కార్తిక్కి కాల్ చేస్తుంది రియా. హలో అన్నయ్య, నువ్వు మావయ్య తొందరగా రండి, బావకి తెలివి వచ్చింది, లేచిన నుండి మాయాని ఇక్కడికి తీసుకురమ్మని తెగ గొడవ చేస్తున్నాడు అంటూ చెప్తుంటే వెనక నుండి అజిత్ అరుపులు, డాక్టర్ కామ్ డౌన్ అని చెప్తున్న మాటలు వినిపిస్తూ ఉంటాయి. అంతే, ఒక్కసారిగా వసంత్ గారి చేతులు మాయ గొంతుపై నుండి జారిపోతాయి. ఏమంటున్నావు రియా? షాక్ అవుతూ అడుగుతాడు కార్తీక్. అవునన్నయ్య, బావకి తెలివి వచ్చింది, కానీ లేచిన నుండి మాయాని అడుగుతున్నాడు. డాక్టర్ కూడా మాయాని తొందరగా ఇక్కడికి తీసుకురండి అంటున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. ముందు నువ్వు మావయ్య ఇక్కడికి రండి, మీరే బావకి చెప్పి ఆపాలి అంటూ ఏడుస్తుంటే, సరే సరే, మేము ఇప్పుడే స్టార్ట్ అవుతాం, అంతవరకు బావ జాగ్రత్త, ఇప్పుడే ఇవేమి మీ వదిన అనుకి చెప్పకు అని కాల్ కట్ చేసి వసంత్ వైపు చూస్తాడు కార్తీక్. అప్పటికే గొంతు మీద చెయ్యి వేసుకుని గట్టిగా దగ్గుతూ ఉన్న చోటని కిందకి జారిపోతుంది మాయ. కనీసం తనని చూడకుండా మళ్ళీ ఇద్దరు స్టేషన్ నుండి బయటకు వచ్చి హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు కారులో. మావయ్య, బావ ఇంత జరిగినా కూడా మళ్ళీ ఆ అమ్మాయిని అడగడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు అంటాడు. ఏమైనా అవని కార్తీక్, ఇంకా దాని నీడ కూడా అజిత్ మీద మన మీద పడడానికి వీల్లేదు. అసలు అదెందుకు వచ్చిందో ఇప్పుడు మనకి తెలిసిపోయింది కదా. ఇంత జరిగాక కూడా అజిత్ దగ్గరికి దాన్ని తీసుకువెళదామా? సీరియస్ గా అంటూ కారుని గట్టిగా పిడికిలతో పంచిచ్చి కోపాన్ని పంటి కింద బిగబట్టి కూర్చుంటాడు వసంత్. హాస్పిటల్కి వెళ్ళేసరికి అజిత్ మళ్ళీ డీప్ స్లీప్ లో ఉంటే బయట రియా కల్పన కూర్చుని ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఫాస్ట్ గా నడుస్తూ వచ్చి అడుగుతారు వసంత్. మావయ్య, బావకి ఏం బాగాలేదు, నాకు చాలా భయంగా ఉంది అని రియా ఏడుస్తూ నిల్చుంటే, అవును వసంత్, వాడిని అలా చూడలేకపోతున్నాను, లేచింది మొదలు మాయా మాయా అంటూనే అరుస్తున్నాడు. డాక్టర్ ఏమో మాయని తీసుకురాకపోతే అర్జున్ని ఆపడం కష్టం అంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు అంటూ వసంత్ గారిని చుట్టి ఏడుస్తూ ఉంటుంది కల్పన. సార్ అంటూ పిలుపు వినిపించి అందరూ వెనక్కి తిరిగి చూస్తే నర్స్ కనిపిస్తుంది. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు, రండి అంటూ చెప్పేసి వెళితే వెనకే వసంత్ కార్తిక్ కూడా వెళ్తారు. డాక్టర్, మా అజిత్ అంటూ వసంత్ చైర్లో కూర్చుంటూ అడిగితే, హీఈస్ గుడ్, బట్ ఇదే రిపీట్ అయితే మాత్రం కష్టం, అతన్ని ఆపడం మా వల్ల కావడం లేదు సార్, చాలా అగ్రెసివ్గా ఉన్నారు అతను, నెక్స్ట్ టైం మళ్ళీ ఇలానే అయితే కోమాలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది అనగానే వాట్ అంటూ గట్టిగా అరుస్తారు వసంత్. ఎస్ సార్, ఇలాంటి కేసెస్లో ఇలాగే అవుతుంది, నా మాట విని వీలైనంత తొందరగా అతను అడుగుతున్న పర్సన్ని ఇక్కడికి రప్పించండి. మేము సజెస్టివ్ ఇచ్చాం, ఆ పవర్ మ్యాక్సిమం ఇంకో 2 hours ఉంటుంది అంతే, లేచాక మళ్ళీ అతను ఏం అడుగుతారో అప్పుడేం చెప్పాలో మీరే డిసైడ్ అవ్వండి అని చెప్పడానికి ఇంకేమీ లేనట్లు ముందున్న ఫైల్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటారు డాక్టర్. వసంత్ కార్తిక్ బయటికి వచ్చి అదే కల్పన రియాలతో కూడా చెప్తే, ఎలా అయినా మాయాన్ని ఇక్కడికి తీసుకురండి, వాడు కోమలోకి వెళ్తే ఎలా అంటూ ట్యాప్ ఓపెన్ చేస్తుంది కల్పన. రియాకి ఇష్టం లేకపోయినా కాసేపు ముందు అజిత్ బిహేవియర్ చూసింది కాబట్టి అవును మామయ్య, ఆ మాయాన్ని తలుచుకుంటేనే నాకు కోపం వచ్చేస్తుంది, కానీ ఇందాక బావని చూసా కదా, చాలా భయం వేసింది, ఆ మాయాన్ని తీసుకురండి,
బావ కొంచెం కోలుకున్నాక ఏదో ఒకటి చేద్దాం, కావాలంటే జైల్లో ఉంచాలి అని చెప్పి పంపించేద్దాం అంటుంది. వసంత్ కార్తీక్లకి కూడా అదే మంచిది అనిపించి, వెళ్ళి తీసుకురా కార్తీక్ అంటాడు వసంత్. అలాగే మావయ్య అంటూ మాయాని హాస్పిటల్కి తీసుకురావడానికి వెళ్తాడు కార్తీక్. నెక్స్ట్ పార్ట్లో, నన్ను క్షమించండి, నేను కావాలని చేయలేదు డెవిల్ గారు, గట్టిగా ఏడుస్తూ చెప్తుంది మాయా. నువ్వింకా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా బేబీ? అది నేను ఎప్పుడో మర్చిపోయాను. ఇది అండి నెక్స్ట్ పార్ట్లో వచ్చే ప్రోమో. మరి ఆ పాటలో రూపా గారు ఏం రాశారో తెలుసుకోవాలి అంటే, మాయా హాస్పిటల్కి వచ్చాక కల్పన గారు ఏమంటారో మీకు తెలియాలి అంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.